నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రూటే సపరేటు. దేశం ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్నా, ప్రజలు ఆకలితో నిత్యం నరకం అనుభవిస్తున్నా కిమ్ మాత్రం కనికరం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతమంది మరణించినా ఆయన మనస్సు కరగడం లేదు. వరుసగా మిసైల్స్ ప్రయోగాలతో బిజీగా ఉంటారు. జనం పడుతున్న బాధలు అధ్యక్షుడికి పట్టడం లేదు. తినడానికి తిండి లేక, ఎదురించే ధైర్యం సరిపోక, ఆకలితో అలమటిస్తూ బాధలు భరించలేక కొందరు కొండల్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదు. నియంత పాలనతో విసిగిపోయిన ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సౌత్ కొరియా ఆసియాలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా అవతరించింది. టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఇలా ఏ రంగంలోనైనా దూసుకుపోతోంది. అయితే దాని పొరుగు దేశం నార్త్ కొరియాలో మాత్రం అందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. డెవలప్ సంగతి ఏమో కానీ అక్కడి ప్రజలు బ్రతకడమే కష్టంగా మారింది. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. దేశంలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ఆకలి చావులు మరింత ఎక్కువయ్యాయని చెబుతున్నారు యుఎన్ నిపుణులు. నార్త్ కొరియాలో కరువు ఛాయలు కమ్మేశాయి. నియంత తీసుకునే కఠిన నిర్ణయాలు, అక్కడి చట్టాలతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. 1990లో సంభవించిన భయంకరమైన కరువు కంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారిందంటున్నారు. వరల్డ్ గ్లోబ్ ను షేక్ చేసిన మాయదారి మహమ్మారి కరోనా భయానికి 2020లో నార్త్ కొరియా సరిహద్దులను క్లోజ్ చేసింది. దీంతో దేశానికి వచ్చే నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది. తర్వాత కూడా బార్డర్స్ ను ఓపెన్ చేయలేదు. దీంతో చైనా నుంచి వచ్చే వస్తువులు నిలిచిపోవడంతో ప్రజలు ఆకలి బాధలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఇంత జరుగుతున్నా కిమ్ కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అధ్యక్షుడిని ఎదిరించే ధైర్యం లేక, రూల్స్ ను క్రాస్ చేస్తే ఉరితీస్తారనే భయంతో నోరెత్తకుండా సైలెంట్ గా బాధలను భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఆకలి కేకలతో అలమటించాల్సి వస్తుందోనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కన్నబిడ్డలకు కూడా కడుపు నిండా ఆహారం పెట్టలేకపోతున్నామనే బాధ వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడడం కష్టంగా మారింది. దేశ రాజధాని ప్యోంగ్యాంగ్ లోనూ దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్ కోసం అవస్థలు పడుతున్నారు జనం. మరికొందరైతే ఆకలిని తట్టుకోలేక ఇళ్లలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పక్క దేశమైన చైనాలో ఆహార పదార్థాలు తక్కువ ధరకే లభిస్తున్నా బార్డర్స్ మూసివేయడంతో అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్న సైన్యం బార్డర్ ను దాటేందుకు ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందనే భయం వారిలో కనిపిస్తోంది. నార్త్ కొరియాలో కరోనా విజృంభించడంతో చాలా మంది ప్రజలు మహమ్మారి సోకి చనిపోతారేమోనని వణికిపోయారు. కరోనా తమను చంపేస్తుందోననే భయంతో వణికిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే ఆకలితో చనిపోతామేమోననే భయం వారిని వెంటాడుతోంది. దేశంలోని 2.6 కోట్ల మంది ప్రజలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉత్తర కొరియాకు ఎప్పుడూ లేదు. 2020 జనవరిలో కరోనా దేశంలోకి ఎంట్రీ కాకూడదనే ఉద్దేశంతో సరిహద్దులను క్లోజ్ చేసింది. చైనా నుంచి ఆహార ధాన్యాల దిగుమతులను కూడా నిలిపివేసింది. మరోవైపు పంటల ఉత్పత్తికి అవసరమయ్యే ఎరువులు, యంత్రాల దిగుమతులను కూడా ఆపివేసింది. అంతేకాదు బోర్డర్స్ ను కంచెలతో పక్కాగా క్లోజ్ చేశారు. ఎవరైనా ఆ కంచెలను దాటి వెళ్లాలని చూస్తే షూట్ చేయాలని కిమ్ భద్రతా బలగాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో ఆహారం లేదా ఇతర వస్తువులను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో విక్రయించడం చాలా కష్టంగా మారింది. దేశంలోని మార్కెట్లలో 4/3 ఉత్పత్తులు డ్రాగన్ కంట్రీ నుంచే సరఫరా అయ్యేవి. బోర్డర్స్ మూసివేయడంతో చైనా నుంచి నిత్యావసర వస్తువులు బంద్ అయ్యాయి. మరోవైపు దేశంలో కరువు విజృంభించడంతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు నార్త్ కొరియాలో బతకడమే కష్టంగా మారింది. దుకాణాలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడడం కిమ్కు కష్టమే. అందుకే అక్కడి ప్రజలు పక్క దేశాల సాయంపై ఆశగా ఎదురు చూస్తున్నారు. బోర్డర్స్ గేట్స్ ఓపెన్ చేస్తే నార్త్ కొరియాకు సాయం చేసేందుకు చైనా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఉపాధి లేక, ఆహారం దొరక్క, కుటుంబ సభ్యుల బాధలు చూడలేక కొందరు ఇళ్లలోనే సూసైడ్ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి రోజులో ఒక్క పూట భోజనం దొరకడమే కష్టంగా మారిందని, నిద్రలోనే ఆకలితో చచ్చిపోతామనే భయం వేస్తుందని అక్కడి ప్రజలు బోరున విలపిస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. 1990లో ఉత్తర కొరియాలో భయంకర కరువు సంభవించింది. దాదాపు 30 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారీ స్థాయిలో అక్కడ ఆకలి చావులు సంభవిస్తున్నాయని ఆర్థికవేత్త పీటర్ వాట్ చెప్పారు. వరుస మరణాలతో దేశంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని కిమ్ జాంగ్ ఉన్ కూడా ఇండికేషన్స్ ఇచ్చేశారు. దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుకు పంటల దిగుబడులపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కిమ్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉంది. ప్రజల ఆకలి బాధలను తీర్చకుండా వరుసగా అణ్వస్త్రాల తయారీ కార్యక్రమానికి నిధులు కేటాయించడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 2022లో రికార్డు స్థాయిలో నార్త్ కొరియా 63 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ పరీక్షల మొత్తం విలువ $500 మిలియన్. అంటే మన దేశ కరెన్సీలో 4108 కోట్లకు పైనే ఉంటుంది. ఇక్కడి ఆహార ధాన్యాల కొరతను తీర్చేందుకు అవసరమైన మొత్తం దానికంటే ఇది ఎక్కువ. మరోవైపు నార్త్ కొరియాలో కిమ్ ఏది చెబితే అదే శాసనం, చట్టం అవుతుంది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నా కఠిన శిక్షలు అమలు చేసేవారు. అలాగే కొత్త చట్టాల ద్వారా ప్రజల జీవితాలపై నియంత్రణ ఎక్కువైంది. కరోనా వైరస్ మహమ్మారికి ముందు యాలూ నదిని ప్రమాదకరంగా దాటి చైనాలోకి ఏటా 1000 కంటే ఎక్కువ మందే వెళ్లిపోయేవారని దక్షిణ కొరియా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలా పారిపోవడం చాలా కష్టమైందని చెబుతున్నారు నిపుణులు. కనీసం ఆ నది వైపుగా వెళ్లినా కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. అందుకే నది దాటి వెళ్లడం చాలా కష్టమవుతోంది. నార్త్ కొరియాలో జీవించడం రోజురోజుకీ కష్టమవుతోంది. ఒక్క తప్పు చేసినా ఉరితీస్తారు. చావు కోసం ఎదురు చూస్తూ ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ప్రజలు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం కిమ్ తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటుంది. ప్రజా ప్రయోజనాల కోసమే తాము కఠిన చట్టాలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని, ఇక్కడి ప్రజల బాధలను చూస్తే తెలుస్తుందని LINKకు చెందిన సోకిల్ పార్క్ తెలిపారు. మరోవైపు ప్రజలకు స్వేచ్ఛ నానాటికి హరించుకుపోతోందన్నారు. ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లి బతకడం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజలను ఉత్తర కొరియా అణచివేస్తోందని చెప్పారు. నిఘా, అణచివేత ఏ స్థాయిలో ఉందంటే ప్రజల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోతోందన్నారు. 2020 డిసెంబర్లో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూసేందుకు పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే వారికి కఠిన శిక్షలు విధించేలా రూపొందించారు. పెద్దలు 6 ఏళ్ల పాటు లేబర్ క్యాంప్లో ఉండాలని, పిల్లలకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. ముఖ్యంగా దేశంలోని విదేశీ కంటెంట్ ను షేర్ చేస్తున్నట్లు రుజువైతే మరణశిక్ష విధించేలా దీనిలో నిబంధనలు ఉన్నాయి. అణచివేతను తట్టుకోలేని ప్రజలు తాము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో అర్థం చేసుకుంటే తిరుగుబాటు రావచ్చని కిమ్ జాంగ్ ఉన్ భయపడుతున్నారని UN నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వంపై విపరీత నమ్మకమున్న వ్యక్తుల్లోనూ ప్రస్తుతం అనుమానాలు, సందేహాలు వస్తున్నాయని చెప్పారు. కరోనాకు ముందు కిమ్ పై కొంతమంది ప్రజలు చాలా నమ్మకంతో ఉండేవారు. కానీ ఇప్పుడు అందరిలోనూ అసహనం కనిపిస్తోందని మ్యోంగ్సు కనిపిస్తుంది.